నీ దయలు నీ కృపలు కాచితివి గత కాలము. పరిశుద్ధ గ్రంథముల నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం మనం చదువుకుందాము. అందరూ శ్రద్ధతో దేవుని యొక్క వాక్యాన్ని విందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునుడి. బాగా విన్నాము మరొకసారి. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునుడి. జాగ్రత్తగా చూచుకునుడి. ప్రార్థన చేసుకుందాము. కృపా సత్య సంపూర్ణ మీ పరిశుద్ధ నామమునకు వందనాలయ్యా. ఉదయకాలంలో మీ మందిరంలో మేము చేరి మీ నామ స్తుతించుటకు, మీ యొక్క సన్నిధానములో మిమ్మల్ని స్తుతించుటకు, కీర్తించుటకు, ఆరాధించుటకు, ప్రార్థించుటకు మీరు చూపిన ప్రేమకై వందనాలయ్యా. ఈ సమయంలో మీరు మా అందరితో మాట్లాడేటువంటి మాటలు వినవలనని మేము ఉన్నాము. ఆత్మదేవ మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితే బండబారిన హృదయాలు మారుతాయి ప్రభా. నశించిపోతున్న ఆత్మలు రక్షింపబడుతాయి తండ్రి. ప్రతి విధమైన వ్యతిరేక పరిస్థితులను యేసయ్య నామములో దూరపరచండి. నిద్రామత్తు ఎవరికి రాకుండా ఆయా నిద్రామత్తును దూరపరచమని బతిమాలుతున్నాము. కొన్ని నిమిషములు మీరు మాతో మాట్లాడే మాటలను శ్రద్ధతో మేము వినులాగా సహాయం చేయండి. ప్రతి ఒక్కరి హృదయములో వినగలిగిన మనసును మీరు కలుగు చేయండి ప్రభా. అర్థం చేసుకోగలిగిన జ్ఞానమును, ఆలోచింపగలిగిన, నెమరు వేయగలిగినటువంటి ఆశను, ఆసక్తిని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, మీరు మా అందరితో మాట్లాడమని పరిశుద్ధాత్మదేవ మమ్మల్ని మీ హస్తంలో వచ్చిన వరకు ఉన్న ధ్యాన భాగంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క లోకంలో ఉన్నప్పుడు శిష్యులకు అర్థమయ్యేందుకు పరలోక రాజ్యం ఎలా ఉంటుంది, పరలోక రాజ్యానికి ఎలా వెళ్ళవచ్చు, యేసుక్రీస్తు ప్రభు వచ్చేది ఎలా ఉంటుంది, సిద్ధపాటు గురించి ఆయన శిష్యులతో చెబుతూ ఈ యొక్క ఉపమానం చెప్పి ఉన్నది. ఇవన్నీ మనకు తెలుసు. మరి క్లుప్తంగా దాన్ని జ్ఞాపకం చేసుకున్నాము. మనందరికీ బుద్ధి గల కన్యలు, బుద్ధి లేని కన్యల గురించినటువంటి వాక్య భాగం అందరికీ కూడా తెలుసు కదా. అందుకే దీనిని చదవటం లేదు. ఎందుకంటే ఓయమ్మ ఎన్నిసార్లు విని ఉంటామో మనము. మన యొక్క సంవత్సరాల తరబడి ఈ బుద్ధి గల కన్యలు, బుద్ధి లేనటువంటి కన్యల గురించి మనము విని ఉంటాము. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువు పెండ్లి కుమారుడు లాగా వస్తాడు. పెండ్లి కుమారుడు వస్తాడు, సాయంత్రం రాత్రికి వస్తాడంట. ఆయన ఒక సమాచారం ప్రజలందరికీ కూడా తెలియబడింది. ఈ రోజు రాత్రి మరి పెండ్లి కుమారుడు వస్తాడు, ఆయనతో పాటు విందులో మీరందరూ కూడా పాల్గొనాలి. పెండ్లి కుమారుడు వస్తాడు, పెండ్లి కుమారుడితో పాటు భోజనానికి, విందులో పాలు పొందడానికి ఆహ్వానింపబడ్డారు. ఒక 10 మంది కన్యలు, 10 మంది స్త్రీలు, కన్యకలు ఆ విందుకు ఆహ్వానింపబడ్డారు. ఆ విందు జరిగే టైం కూడా రాత్రి, చీకటి కదా. చీకటిలో వెళ్ళలేదు కాబట్టి మరి ఆనాటి కాలంలో ఈ విధంగా లైట్ లేదు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 11వ వచనం. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు మిమ్మును ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. చూడండి, వాళ్ళు బతిమలాడుతున్నారు. అయ్యా 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 మాకు దయచేసి తలుపు తీయండి, తలుపు తీయండి. గోజాడుతున్నారు, ఏడుస్తున్నారు, కన్నీరు కారుస్తున్నారు. అయ్యా మేము కూడా మీతో పాటు విందులో ఉంటాము, మేము కూడా మీ పక్కన భోజనానికి కూర్చుంటామని బతిమలాడుతూ ఉన్నా సరే ఆయన ఏమంటున్నాడు? మిమ్మల్ని నేను ఎరుగను. ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు
ఆయన కంటికి కనబడింది 5 మందే. ఆ 5 మంది తమ దివిటీలు వెలుగుతూ ఉంటే ఆ కాంతిలో వారి యొక్క ముఖములను పెళ్లి కుమారుడు చూశాడు. 10 మంది వచ్చారేమో, ఆయన కంటిలో కనబడింది మాత్రము 5 మందే. ఈ 5 మందిని ఆయన లోపలికి తీసుకుని పోయారు. ఇక్కడ మనకు కనబడుతున్న విషయం ఏంటంటే, బుద్ధి కలిగిన వారికి, బుద్ధి లేని వారికి సిద్ధపాటు, ఒక ప్లానింగ్. మరి ఆ వెలుగు వెలుగుతూ ఉండాలంటే ఖచ్చితంగా నూనె అనేది అవసరం అని చెప్పి వాళ్ళు గుర్తించారు. మనమందరం కూడా మరి చాలా మంది ఉద్యోగాలు చేసే వాళ్ళు ప్రతిరోజు మరి ట్రైన్స్లలో, బస్సులలో ఎక్కి ప్రయాణమై కొన్ని గంటల ప్రయాణం చేస్తూ ఉంటారు. చాలా మంది నెల్లూరు నుంచి విజయవాడకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, నెల్లూరు నుంచి ఒంగోలు వెళ్ళే వాళ్ళు ఉన్నారు. వీరు సిద్ధపడుతూ ఉంటారు, ఏమి చేయాలో చేసుకుంటూ ఉంటారు. బ్రష్ చేయడము, స్నానం చేయడము, వంటకి మరి టిఫిన్ సిద్ధపరచడం, భోజనం సిద్ధపాటు చేసుకోవడము, ఈ మధ్యలో ఏవేవన్నీ కూడా సిద్ధపరచుకొని ఆ టైంకి అక్కడికి వెళ్ళాల్సిన బస్ స్టాండ్కి కానీ రైల్వే స్టేషన్కి కానీ వాళ్ళు వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆ టైంలో ట్రైన్ వస్తుంది, ఆ టైంలో వాళ్ళు ఎక్కవలసిన బస్సు ఉంటుందని చెప్పి తెలిసి వాళ్ళందరూ ఏం చేస్తారు, జాగ్రత్త పడతారు. వాళ్ళలో ఒక ఆందోళన, ఏదైనా ఒక పని లేట్ అయితే మనం వెళ్ళాల్సిన టైము మించిపోతాదేమో, మనం ఎక్కవలసిన ట్రైన్ వెళ్ళిపోవచ్చు, మనం ఎక్కవలసిన బస్సు వెళ్ళిపోతుంది, అది మిస్ అయితే మనము ఉద్యోగానికి వెళ్ళలేము అనేటువంటి భయము వాళ్ళు ఉంటుంది. లేట్ అయ్యే కొద్దీ ఆందోళన వాళ్ళు ఉంటుంది. కాబట్టి భయముతో సిద్ధపడుతూ ఆ టైంకి ట్రైన్ స్టేషన్ లో ఉంటారు, రైల్వే స్టేషన్ లో. 6 గంటలకు రైలు అయితే ఇంకా ఒక 10 నిమిషాల ముందే ఉంటారు. ఆలస్యమైన లేట్ గా వస్తుంది అని చెప్పి ఇంకెక్కడికైనా వెళ్తామా? ఎవరమైనా ట్రైన్ రావడం లేట్ అయింది, అక్కడే ఎప్పుడు వస్తుందో అని కనిపెట్టుకొని ఉంటారా? లేదా మన పని ఏమైనా చూసుకొని వస్తామా, పోతామా? ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి కనిపెట్టుకొని జాగ్రత్తగా మనము ఎదురు చూస్తూ ఉంటాము. ఎందుకంటే సిద్ధపాటు, ఆ రైలు ఎక్కాలి, ఆ రైల్లో మేము ప్రయాణం చేస్తేనే కానీ మేము వెళ్ళవలసిన గమ్యస్థానానికి చేరలేము. అదే విధముగా విందుకు పిలువబడినటువంటి కన్యలు కూడా సిద్ధపడిన వారు ఆయనతో పాటు విందుశాలలో ప్రవేశించారు. సిద్ధపడిన వారు బయట ఉండి తలుపులు కొడుతూ ఏడుస్తున్నారంట. అయ్యా తలుపులు తీ, అయ్యా తలుపులు తీ అని చెప్పి. తలుపులు తీయబడలేదు, మీరెవరో నాకు తెలియదు. ఇది ఒకటి. మరి నోవహు దినముల గురించి మనందరికీ తెలుసు. చెప్పాడంటే, ఈ మనుషుల పాపము వలన నేను మనుషులను చేసినందుకు పశ్చాత్తాపడుతున్నాను, నా దృష్టి ఎదుట నువ్వే నీతి పరుడుగా ఉన్నావు కాబట్టి నేను ఈ భూమిని నాశనం చేయబోతున్నాను, నువ్వు ఒక ఓడను నిర్మించుకో, దాన్ని ఈ విధంగా కట్టు, ఆకాశపు వాక్యాలను విప్పి నేను వర్షాన్ని కుమ్మరించబోతున్నాను అని చెప్పాడు దేవుడు. దేవుడు చెప్పినటువంటి మాటని నోవహు నమ్మాడు కనుకనే పని ప్రారంభించాడు. దేవుడు చెప్పిన మాట నమ్మినాడు కనుకనే నోవహు తన పనిని ప్రారంభించాడు. ఒకవేళ దేవుడు జాలి కలిగిన దేవుడు, ఆయన చేసిన నరులందరినీ ఆయనే ఎందుకు నాశనం చేస్తాడు అనేటువంటి వ్యతిరేక ఆలోచన ఆయన వేసుకోవాల. దేవుడు చెప్పింది నిజము, ఏ మాట అయితే చెప్పాడు అది నిజమని 120 సంవత్సరములు ఓడ కట్టించినాక ఆ ఓడలోనికి తనతో పాటు తన కుటుంబము కూడా ప్రవేశించింది. ప్రవేశించిన తర్వాత తలుపు వేయబడింది. ఎవరు వేశారు ఆ తలుపును కూడా? నోవహు ఓడ తలుపుని దేవుడే వేశాడు. అప్పుడు ఆకాశం నుంచి ఒక్కసారిగా విస్తారమైనటువంటి వర్షము, తూములలాగా నీళ్లు పడుతూ ఉంటే భూలోకంలో ఉన్నారు కదా ప్రజలందరూ, వాళ్ళందరూ ఏమి చేస్తూ ఉంటారు ఒకసారి ఆలోచించండి. వర్షం పడతా ఉంది, నీటి స్థాయి పెరుగుతా ఉంది, ప్రజలందరూ కూడా ఏమి చేసి ఉంటారు? బుద్ధి
బుద్ధి లేని కన్యకలు ఏ విధంగా అయితే ఏడుస్తున్నారో, కన్నీరు కారుస్తున్నారో, ఆర్తనాదాలు చేస్తున్నారో సమయం కుదరల. ఈ నోహు జలప్రలయంలో కూడా తన కుటుంబం మాత్రమే భద్రంగా, నీళ్లు మరి చెట్లు మునిగిపోయాయి, ఇల్లులు మునిగిపోయాయి, పర్వతాలు కూడా మునిగిపోయాయి అంట. ప్రజలందరూ నేను చనిపోతున్నాను అన్నప్పుడు ఎంత బాధపడి ఉంటారో ఒకసారి ఆలోచించండి. ఎంత బాధ, ఎంత వేదన, ఏ విధంగా వాళ్ళు తలుపులు కట్టి ఉంటారు, ఆ ఓడను పట్టుకుని ఎక్కడానికి ప్రయత్నం చేసి ఉంటారు. నోవహు మమ్మల్ని క్షమించు, బతిమలాడి ఉంటారు నోవహుని, తలుపు తీయ్యా, మేము వస్తామయ్యా, మమ్మల్ని కాపాడయ్యా, మా కుటుంబాన్ని కాపాడు, ఆ యొక్క ఓడలో మేము ఉంటే బతుకుతామని చెప్పి ఎంతమంది అల్లాడిపోయి ఉంటారు. మరి దేవుని మాట వాళ్ళు వినలేదు, నోవహు మాట వాళ్ళు వినలేదు. ఇప్పుడు దాకా దేవుని మాట వినగా బుద్ధి గల కన్యకలు కూడా సిద్ధపడలేదు కాబట్టి వారిని ఆ యొక్క పెళ్లి విందుకు వెళ్ళలేకుండా పోయారు. అదే విధంగా నోవహు చెప్పిన మాటలు వినలేదు కాబట్టి ప్రాణాలు కోల్పోయారు. కానీ ఈనాడు యేసయ్య వాక్యం మనందరికీ వినబడుతూ ఉంది. మీ ప్రవర్తన మార్చుకోండి, మీ యొక్క ప్రవర్తనను సరి చేసుకోండి. నువ్వు ఏనాడు చనిపోతావో నీకు తెలియదు. నువ్వు చనిపోతే నీ యొక్క ఆత్మ దేవుని దగ్గరికి ఖచ్చితంగా వెళ్తుందనేటువంటి గ్యారంటీ ఉన్నదా? అందరూ అనుకోవచ్చు, వర్షం వచ్చినప్పుడు మనం ఓడలోకి పోదాంలే, వర్షం వచ్చినప్పుడు మనము మార్పు చెందుదాంలే, ఆ తలుపు తీసుంటారు, మనం పరిగెత్తుతా ఆ యొక్క ఇంటిలోనికి, ఓడలోనికి పోవచ్చు అని అనుకొని ఉంటారేమో. ఆలస్యం చేసి ఉంటారు. ఈ రోజు తప్పు చేద్దాము, ఇంకొక రోజు బతకొచ్చు. ఈ రోజు తప్పు చేద్దాము, ఇంకొక రోజు మారు మనసు చెందొచ్చు. ఈ రోజు తప్పు చేద్దాము, దేవునిని మళ్ళీ మనము అంగీకరించవచ్చులే, వాక్యం మళ్ళీ చదువుకోవచ్చులే, ప్రార్థన మళ్ళీ చేసుకోవచ్చులే, దేవుని మందిరానికి ఇంకొక రోజు వెళ్ళొచ్చులే. ఈ విధంగా ఆలస్యం చేసినటువంటి భూప్రజలందరూ, బుద్ధి లేని కన్యకలు ఏమయ్యారు? విడువబడ్డారు. నువ్వు దేవుని మందిరానికి వస్తూ ఉన్నా వాక్యం చదువుకోకుండా, ప్రార్థన చేసుకోకుండా, నీ బ్రతుకు మార్చుకోకుండా, ప్రవర్తన మార్చుకోకుండా, మన ఆలోచనలు, మన పద్ధతులు ఏవి మార్చుకోకుండా ఏమి చేసినా సరే దేవుడు నువ్వెవరో నాకు తెలియదు, నువ్వెవరో నాకు, ఒక్కసారి ఆలోచించండి. నేలలో మన కళ్ళ ముందే మరి కాళ్ళు మునిగిపోయాయి, మోకాళ్ళు మునిగిపోయాయి, నడుము మునిగిపోయింది, మెడ వరకు మునిగిపోయింది. తెలిసి చనిపోతూ ఉంటే ఆ బాధ ఎలా ఉంటుంది? అయ్యో నేను చచ్చిపోతున్నాను, వాళ్ళు ఎంత బతిమలాడి ఉంటారో నోవహు దగ్గరికి వచ్చి, అయ్యా తలుపులకి, అయ్యా మేము వస్తామయ్యా, తలుపులకి అయ్యా. ఇదే దేవుడు చెబుతూ ఉన్నాడు, ఇదే అనుకూల సమయము. మీ యొక్క చెడు ప్రవర్తనను మీరు విడిచిపెట్టండి, మీ యొక్క తప్పుడు పనులను విడిచిపెట్టండి, నా యొద్దకు రండి, ఒప్పుకోండి, విడిచిపెట్టండి, నేను మిమ్మల్ని కాపాడుతాను. ఒప్పుకొని విడిచిపెట్టి నువ్వు మౌనముగా ఉంటే సరిపోదు. ఏం చేయాలా? దేవునికి ఇష్టమైన పనులు మనము చేయాలి, దేవుని మందిరానికి రావాలి, దేవుని నామమును స్తుతించాలి, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి, ప్రార్థించాలి, రక్షణ మార్గంలో మనము నడుస్తూ ఉండాలి. మరి నేను ఇంతకుముందు చేసిన పని మళ్ళీ చేస్తే బాగుండునని తిరిగి వెళ్ళిపోతే నిన్ను పట్టుకున్నటువంటి అది ఇంకా విడిచిపెట్టదు. యేసయ్య చెబుతున్నది అదే, నేను మీ అందరికీ కూడా పరలోక రాజ్యాన్ని ఇస్తానమ్మా, శాంతి, సమాధానం, సంతోషం అక్కడ ఉంటుంది. ఈ భూలోకంలో ఉన్న కష్టాలన్నీ మీరు మర్చిపోతారు. నీ ఆత్మ నశించిపోతే నరకంలో పడవేయబడతావు. ఒకసారి మనం ఆలోచిద్దాము. మరి అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా, జ్వరం వచ్చింది, డాక్టర్ ఏం చెప్తాడంటే, అయ్యా నువ్వు తీపి వస్తువు తినబాకు, కూల్ డ్రింక్స్ ఏమన్నా తాగతావేమో తాగబాకు, కొద్దిగా నిష్టగా ఉండు, టాబ్లెట్స్ వాడుకో, జాగ్రత్తగా ఉండమని డాక్టర్ చెబితే ఆయన మాటలు నేనేంది వినేదని చెప్పి వచ్చి ఐస్ క్రీమ్ తింటే, కూల్ డ్రింక్ తాగితే ఏమవుతుంది? జ్వరం తగ్గిపోతుంది కదా. మనిషే పోతాడు. దేవుని మాట, డాక్టర్ మాట వినకపోతే ఆ మనిషే తన ప్రాణాన్ని కోల్పోతాడు.
డాక్టర్ ఈ విధంగా నువ్వు బతకాలని చెప్పి, ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మందులు రాసి ఇచ్చి ఇవి వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండయ్యా, ఈ నియమ నిబంధనలను పాటించు, ఈ ఆహార అలవాట్లు చేసుకో అని చెప్పి మన జాగ్రత్త కొరకు ఆయన చెప్తే ఆయన మాట మన మీద వినేది. నా గురించి నాకు తెలియదా, ఎలా ఉండాలో నాకు తెలియదు అని చెప్పి తినకూడని ఆహారం తింటూ సేవించకూడనటువంటి వాటిని సేవిస్తూ మాట వినకపోతే నీ ప్రాణానికి నువ్వే ఉత్తరవాదివి. అదే విధంగా యేసుక్రీస్తు ప్రభువు కూడా చిల్లకూరు గ్రామంలో మందిరాన్ని ఏర్పాటు చేసుకొని తన సేవకుల ద్వారా, టీవీలలో అనేక మంది సేవకుల ద్వారా, సెల్ ఫోన్స్ లో యూట్యూబ్ లో అనేక మంది సేవకుల ద్వారా మనము నశించిపోకూడదు, ఈ ఆత్మలు నా దగ్గరకు రావాలని చెబుతూ ఏ రోజైనా నా మాట విని మారుతారని చెప్పి ప్రతిరోజు వాక్యాల ద్వారా హెచ్చరిస్తూనే ఉన్నారు. జాగ్రత్త 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 అని చెప్పి దేవుడిని మరి మనమందరం కూడా ఈ మధ్య కాలంలో ఒక పాట వింటున్నాము. హృదయారణ్యంలో నేను కృంగిన వేళలో ఒక పాట యూట్యూబ్ లో ఒకసారి వినండి. మరి ఆ పాటలో ఉన్నటువంటి భావం ఏంటంటే, నాకు ఆరోగ్యం బాగా ఉన్నప్పుడు, మంచి శక్తివంతుడనై ఉన్నప్పుడు, కంటి చూపు బాగా ఉంది, నా చెవులు బాగా వినబడుతున్నాయి, నేను చక్కగా మాట్లాడగలను, నేనే పైన చేయగలనటువంటి యవ్వన కాలంలో దేవుని సన్నిధానానికి నేను వెళ్ళేవాడిని, కానీ పాటలు పాడను, వాక్యం చదవను, ప్రార్థన చెయ్యను, ఏం చేసేవాడిని కాదు. కానీ నేను ఎప్పుడైతే బలహీనుడని అయిపోయానో, నాకు ఒక జబ్బు వచ్చిందో, అనారోగ్యం వచ్చిందో, అప్పుడు ఆ మాటలు నాకు జ్ఞాపకం వచ్చేవి. దేవుని మందిరంలో నీకు బాగలేకపోతే నువ్వు ప్రార్థన చేసుకోయా, నీకు బాగలేకపోతే బాధ కలిగితే వాక్యం చదువుకోయా, దేవుని స్తుతించయ్యా అనేటువంటి మాటలు గుర్తొచ్చి నేను ఆ విధంగా ప్రార్థన చేద్దామని మోకాలు వేయాలన్నప్పుడు నా కాలు నాకు సహకరించేవి కాదు, ఎముకలు వంగేవి కాదు, ఏడ్చేవాడిని, ప్రార్థన చేసుకోలేకపోతున్నానే. అదే నాకు శక్తి ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు ప్రార్థన చేసుకొని ఉంటే ఈ పరిస్థితి నాకు వచ్చి ఉండేది కాదు కదా. పాడండి, దేవుని స్తుతించండి అని దైవ సేవకులు చెబుతూ ఉన్నా, నా తోటి విశ్వాసులు చెబుతూ ఉన్నా, నేను దేవుని స్తుతించేవాడిని కాదు. ఈ బాధలో, ఈ యొక్క పరిస్థితుల్లో పాటలు పాడాలని నాకు అనిపిస్తూ ఉన్నా కానీ నా నోరు స్వరము లేదు. పాడాలి, గంభీరంగా పాడాలంటే నా స్వరము రావటం లేదు. వాక్యాన్ని గుర్తు పెట్టుకొని ఉన్నట్లయితే కంటికి కనబడకపోయిన వాక్యాలను మనము నెమరు వేయగలము. ప్రార్థన చేయడం అలవాటైతే పెదవులు రాకపోయినా హృదయంలో దేవునిని ప్రార్థించగలము. ఇవి శక్తి ఉన్నప్పుడే, బలము ఉన్నప్పుడే, యవ్వన కాలంలో ఉన్నప్పుడే. ఇప్పుడు నేను కాలేజీకి వెళ్తున్నాను కదా, నా ఎంజాయ్మెంట్ నేను చేస్తాను, నేను మారను అని ఉన్నావేమో. నీ పరిస్థితి బాగలేనప్పుడు పూర్వపు దినాలన్నీ గుర్తు చేస్తాయి. ఆ యవ్వన కాలంలో కానీ నేనైతే కట్టుబడి ఉంటే, దేవుని మాట వినబడి ఉంటే, విని ఉంటే నా పరిస్థితి ఈ విధంగా అయ్యి ఉండేది కాదు. బుద్ధి లేని కన్యకలు విడవబడ్డారు. నోబహు కాలంలో ప్రజలందరూ కూడా ఎంత తలుపు తట్టినా తీయలేని స్థితిలో ఆ జలములలో పడి చనిపోయారు. యేసయ్య వాక్యం మనకందరికీ వెలిపింపబడుతుంది. ఎగతాళి చేస్తున్నామా? ఇంకో రోజు ప్రార్థన చేసుకున్నాములే, ఇంకో రోజు చర్చికి పోదాములే, ఇంకొక రోజు నా పాపాన్ని విడిచిపెట్టదాములే, ఇంకో రోజు నాకు దేవుడు సహాయం చేస్తాడులే అనేటువంటి ఆలోచనలో ఎవరైనా ఉంటున్నారా? జాగ్రత్త, ఇదే మిక్కిలి అనుకూల సమయం. దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉంటుండగా ఏది కోల్పోతున్నాం మనము? ఒకవేళ ఈ రాత్రే నువ్వు మరణిస్తే నీ ఆత్మ ఎక్కడికి పోతుంది? రేపు ప్రార్థన చేద్దాం అనుకొని ఉండొచ్చు. రేపు నా బ్రతుకు మార్చుకుంటానులే, నేను తాగుతున్నాను రేపు వదిలేస్తా, నేను పాపం చేస్తున్నాను రేపు విడిచిపెడతా. ఈ రాత్రే నువ్వు మరణిస్తే రేపు అనుకున్న దానికి సమాధానం ఏం చెప్తాము? ఒకసారి ఆలోచించుకున్నాము. అధ్యాయంలో మరి